జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ధ్వజస్తంభం లేనటువంటి గుడిలో ప్రదక్షిణాలు చేస్తే ఫలితం ఉండదు అనేటటువంటిది మనకి ఈ ప్రశ్న. అసలు ధ్వజస్తంభం లేకుండా దేవాలయాలు ఉండవు సాధారణంగా. చిన్న చిన్న దేవాలయాలు ముందు కడతారు, తర్వాత స్లోగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ధ్వజస్తంభం కడతారనమాట. అక్కడే బలిపీఠం పెడతారు. ధ్వజ స్తంభము అనేది ఎందుకు పెడతారంటే, ఆ యొక్క గుడికి ఏకశిలతో కానీ ఏక కర్రతో కానీ మనం పిల్లర్ పెడతాం. అది వెన్నుముక అనమాట. ఇప్పుడు మనిషికి వెన్నుముక లేకుండా నుంచుంటాడు, వెర్టిబ్రల్ కాలం లేకుండా నడుము వంగిపోయి పడిపోతాడు. ఆ విధంగా ఆ దేవాలయానికి ఆయువు పట్టది. అది దానిపైన మనము కార్తీక మాసంలో దీపం వెలిగిస్తాం, జెండా ఎగరేస్తాం. ఎందువలనంటే మనం ఇక్కడ శివపార్వతుల యొక్క కళ్యాణం చేస్తున్నాం. మనం జెండా ఎగరేయడం వల్ల ఎవరుంటారండి ఆకాశ గమనంలో అంటే మనుషులు. మనం తిరియక్క జీవులం. మనం ఇక్కడ భూమి మీద తిరుగుతూ ఉంటాం. మూడు పాదాలు, చతుష్పాదాలు, ద్విపాదాలు. మనం 2 పాదాల మీద నడిచేవాళ్ళం. మూడు పాదాల మీద నడిచే జంతువులు ఉన్నాయి, 4 పాదాల మీద నడిచే జంతువులు ఉన్నాయి. అలాగే అసలు పాదాలు లేకుండా ఆకాశంలో విహరించేటటువంటి జీవులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవర్రా అంటే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, దేవజాతి సంబంధించినటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి కదా మనం. శివపార్వతుల కళ్యాణం, జగన్మాత పితుహు శివుడు. వాళ్ళకి అందుకోసం ధ్వజస్తంభం కట్టి మనం ఆ ధ్వజస్తంభం మీద మనం జెండా ఎగరేసి ఆహ్వాన పత్రిక, వెడ్డింగ్ కార్డు, పెళ్లి చేసినప్పుడు మనం అందరికీ వెడ్డింగ్ ఇస్తాం కదా, కార్డు, రండి మా ఇంట్లో మా అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, మా అబ్బాయికి పెళ్లి జరుగుతుందని. అలాగే దేవతలను కూడా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది దానికి. అందుకని ధ్వజస్తంభం మనం మీద జెండా ఎగరేస్తాం. ఇకపోతే ధ్వజస్తంభం క్రింద బలిపీఠం పెడతాము. ఆ బలిపీఠం దగ్గర బలి కార్యక్రమాలు. బలి అంటే ఏంటి? నరికిడమే, యేసుడే అనుకుంటారు. అంటే మేకల్ని, కోళ్ళని అమాయకంగా ఉన్నాయి అవి మనం ఇప్పుడు చూడండి. బలులు ఇచ్చే వాటిని చూడండి. మనం ఎవరైనా పళ్ళున్న వాటిని బలిస్తారా? చూడండి, అమాయకమైనటువంటి వాటిని, మేకల్ని, వాటికి పళ్ళు ఉండవు. ఏదో మనం కరవలేవు కదా, సాధు జంతువుల్ని ఇచ్చేస్తారు. దొన్నపోతు, కోడి, పావురము, బాతు, అదే ప్రమాదకరమైనటువంటి వాటి జోలికెళ్ళమని చూద్దాం. కాబట్టి బలి ప్రాసెస్ అనేటటువంటిది నిజ జీవితంలో ఎవరైతే అమాయకుల్ని మోసాలు చేసేస్తారో బయట ప్రజలు, అదేవిధంగా ఈ వీళ్ళు కూడా ఈ బలి అనేటటువంటి నాన్సెన్స్ కార్యక్రమాన్ని వామాచార పద్ధతుల్లో ఇరికిచ్చారు. ఇది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి నరికి అవతల పడేశారు, ఇలాంటివి చేయకూడదని. మరి ఏమిట్రా బలి అంటే? బలి ఇప్పుడు ఆ స్వామివారికి మనం విగ్రహమూర్తులకి ఆగమ శాస్త్రం ప్రకారం ఇప్పుడు హారతిస్తాము, భోజనం పెడతాము. రోజు కూడా భోగం వేయాలి కదా. ఆ భోగం వేసినప్పుడు ఆ బలిపీఠం మీద బయట వేస్తాం. ఎందువలనంటే భగవంతుడి చుట్టూ కూడా వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు. యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు ఎలాగైతే ఉన్నారో. ఇప్పుడు మనకు ప్రతి దేవుడికి కూడా క్షేత్రపాలకుడు ఉంటాడు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఉంది. దుర్గమ్మకి ఆయన ఎవర్రా అంటే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అలాగే వీరభద్రుడు కాశీలో మనకి కాలభైరవుడు ఉన్నాడు. ఆయనకి అసిస్టెంట్ భూతప్రేత, పిశాచ, శాకిని గణాలతో ఉంటారు. కాబట్టి వాళ్ళు అవన్నీ తింటాయి అనేటటువంటి ఉద్దేశంతో వేస్తాం. భూలోకం రూల్స్ ప్రకారం మనకి అవి కనబడవు కాబట్టి మనం ఏ జీవులైనా ఇతరుల జీవులకు కూడా పెట్టాలి కాబట్టి మనం పెడతా ఉంటాం. ఈ బలి నిర్వహణ ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి కాబట్టి ధ్వజస్తంభం ఉన్నప్పుడు దాన్ని పరిపూర్ణ అంగాలు కలిగినటువంటి విగ్రహంగా చూస్తాం ఒక దేవాలయాన్ని. ఇప్పుడు మనం ఒక దేవాలయం ఉందండి, ఒక విగ్రహం ఉందండి, కృష్ణుడి విగ్రహం చెయ్యిరిగిపోయింది, సాయిబాబా. అవి తీసుకొచ్చి ఏం చేస్తాం? దేవాలయం దగ్గర పెట్టేస్తారు బయట. అంటే విగ్రహంకి ఎప్పుడైతే ఏదైతే విరిగిపోయిందో, కాలో, చెయ్యో, ముక్కో ఏదోటి, అది విగ్రహం పనికిరాదు. దాన్ని నీటిలో విసర్జించేయడమో లేకపోతే దేవాలయంలో పెట్టేస్తాం. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో ధ్వజస్తంభం లేనటువంటి దేవాలయంలో అసలు ప్రదక్షిణాలు పనికిరావు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క పూజలకు కూడా పనికిరాదు. నెక్స్ట్ ఈ యొక్క ప్రదక్షిణలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి తిరుగుతున్నాం, గ్రావిటేషనల్ ఫోర్స్ని వీళ్ళంత వరకు మినిమైజ్ చేయడానికే ఈ యొక్క ప్రదక్షిణ యొక్క అర్థం. ఏ విధంగా అయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి దిశలో మానవుడు కూడా భూమి మీద ఉండి అదే దిశలో, భూమి తిరుగుతున్నటువంటి దిశలోనే ఈ యొక్క మానవుడు కూడా తిరుగుతున్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ, సాపేక్ష వేగము 0 అవుతుంది భూమికిను ఈ యొక్క మనిషికి. ఎలాగంటే ట్రైన్లో మనం ప్రయాణం చేస్తాం. మన ఎదురుగుండగా కూర్చున్నవాడు, మనం కూర్చుంటాం.
మన ట్రైన్‌లో ఉంటుంది. ట్రైన్ కదులుతుంది. బయట వస్తువులు బిల్డింగులతో పోల్చుకున్నప్పుడు విజయవాడలో స్టార్ట్ అయిన ట్రైను హైదరాబాద్ వచ్చేసింది. వేగం వచ్చేసింది. కానీ ఎదురెదురుగుండగా కూర్చున్న వాళ్ళు మాత్రం వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. అంటే వీళ్ళిద్దరి మధ్య సాపేక్ష వేగాన్ని తీసుకున్నప్పుడు 0 అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సలరేషన్ ఈస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. సో, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సలరేషన్ అన్నాం కదా! కాబట్టి వేగం ఎప్పుడైతే 0 అవుతుందో వెలాసిటీ రిలేటివ్ వెలాసిటీ 0 అయినప్పుడు యాక్సలరేషన్ 0 అవుతుంది. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ 0 అవుతుంది. ఈ విధంగా గురుత్వాకర్షణ శక్తి 0 అవుతుంది. మెయిన్‌గా పూజలు చేసినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి మన శక్తిని అంతటిని లాగేస్తుంది. అందుకే ఏ కుర్చీ అన్న వేసుకొని, టేబుల్ అన్న వేసుకొని, ఇనప వస్తువు వేసుకోకుండా కూర్చొని జపం చేయమంటారు. పులి చర్మం, లేడి చర్మం లేకపోతే ఎత్తుగా ఒక చెక్క స్టూల్ వేసుకొని. కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉండకూడదు. అది ఉంటే ఐరన్ కానీ, కాపర్ కానీ ఉంటే భూమి లాగేస్తుంది. ఏ విధంగా అయితే అర్థింగ్ బిల్డింగ్ కట్టినప్పుడు అర్థింగ్ ఎలాగైతే ఉప్పు షాక్ కొడుతుంటే అర్థింగ్ పెట్టి ఉప్పులో పెడతామో ఆ వైర్ని అలా అనమాట. సో, మనలో విద్యుత్ శక్తి ప్రవహిస్తుంది మనం చేసే పూజల వల్ల. ఆ విద్యుత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ విద్యుదయస్కాంత తరంగాలని మనం భూమి లాక్కోకుండా ఆపడం కోసమే ఈ ఆసనాలు అవి వేస్తాం. ఆ విధంగా ఈ యొక్క మనకి ఈ పూజలు చేసినప్పుడు, ఈ బలులు ఇవన్నీ ఇచ్చినప్పుడు, సంపూర్ణమైనటువంటి ప్రదక్షిణాలు చేసినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ధ్వజస్తంభం లేని గుళ్ళల్లో అదేమవుతుందంటే ఎరెక్టైల్ ప్రొజెక్షన్ అంటాం దాన్ని. ఇలా ఉంటుంది. సో, మన కేటీఆర్ గారు మొన్న ఉపన్యాసంలో చిన్నపిల్లలతో చేస్తూ ఈ సైన్ థీటా, కాస్ థీటా, ఈ పైథాగరస్ థియరం నా లైఫ్‌లో ఎందుకొచ్చినాయి, ఎందుకు టీచ్ చేశారో ఇప్పటికే అర్థం కాదు. నాకు 55 సంవత్సరాలు వచ్చేసిందని జోకులేస్తారు సరదాగా పిల్లలతో. సో, ఇక్కడేంటంటే ఈ సైన్ థీటా, టాన్ థీటా అనేటటువంటిది ఇప్పుడు స్లోప్ టాన్ థీటాతో కొలుస్తాము. మీరు కట్టుకునేటటువంటి బిల్డింగ్ స్ట్రైట్‌గా ఉండాలి. అలా కాకుండా 45 డిగ్రీస్‌లోనో, 30 డిగ్రీస్‌లోనో టాన్ 45, టాన్ 30లో ఉన్నప్పుడు బిల్డింగ్ పడిపోద్ది. కాబట్టి మనం ఈ సాధన చేసినప్పుడు కూడా ఎరెక్ట్‌గా ఉండాలి, స్ట్రైట్‌గా ఉండాలి. ఎస్పీ హైబ్రిడైజేషన్, SP2 హైబ్రిడైజేషన్, SP3 హైబ్రిడైజేషన్ ఇలాంటివన్నీ హైబ్రిడైజేషన్ మనం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడే మన గ్రహ దోషాలు పోతాయి. ఇవన్నీ ధ్వజస్తంభాలు అందుకే స్ట్రైట్‌గా పెడతారు. ఈ హైబ్రిడైజేషన్ ప్రాసెస్‌లు, ఈ ఎరెక్టైల్ ప్రొజెక్షన్స్ ఇవన్నీ కూడా ఒక సైన్స్ స్టూడెంట్‌గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. కాబట్టి అందుకని ధ్వజస్తంభం లేనటువంటి దేవాలయాల్లో మనం ప్రదక్షిణాలు పనికిరావు అని అన్నారు.